హలో అండి, అందరికీ నమస్కారం. మార్నింగ్ స్టోరీ కంటిన్యూ చేద్దాం. నా కోడలికి ఓకే చెప్పు అంటూ సాకేత్ చెవులు మెలేస్తూ ఈ అమ్మకు నీకేం కావాలో తెలుసురా అంటూ జరిగిన విషయం చెప్తుంది చైత్ర. షాక్ అవుతాడు. అంటే ఈ సమస్యకు పరిష్కారం నా దగ్గరే పెట్టుకొని నేను తెలుసుకోలేకపోయానా? నానమ్మ నువ్వు చివరిగా చెప్పు, ఏం మ్యాజిక్ జరిగిందో అంటాడు అరవింద. చెప్తూ ఉండగా సౌమిత్ కూడా వస్తాడు. ఒరేయ్ ఏంట్రా ఇదంతా, అసలు ఏం జరుగుతుంది నాకు తెలియకుండా అంటూ గట్టిగా అరుస్తాడు. షు నానమ్మ చెప్పేది విను అంతే అంటూ సౌమ్య ఒక మొట్టికాయ వేసి కూర్చోబెడుతుంది సౌమిత్ను. అరవింద అసలు విషయంలోకి వస్తుంది. నో చెప్పి బయటికి వెళ్ళిన ప్రియ చేయి పట్టుకొని లాక్కు వెళ్తుంది అరవింద. ప్రియను గార్డెన్లోకి తీసుకెళ్లి గతంలో జరిగిన ఒక నిజం చెప్తుంది. ప్రియకు ఏమి చెప్పి సాకేతు ప్రేమను అంగీకరించేలా చేసిందోనని అందరూ చెవులు అప్పగించి వింటూ ఉంటారు. సునీత అజయ్లు కూడా వచ్చి కూర్చుంటారు. అరవింద ఇంతకు ముందు జరిగిన చైత్ర అర్జున్ల పెళ్లి గురించి ప్రియతో చెప్తుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఆనాటి పరిస్థితుల గురించి చెప్పింది. ఆనాడు చైత్రను కేవలం సౌమ్య కోసమే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈరోజు చైత్రనే అర్జున్ ప్రపంచం. ప్రియని తల్లిదండ్రులు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని చివరకు విడాకులు తీసుకున్నారు. ప్రియ చూడమ్మా, నిజమైన ప్రేమ ఆకర్షణను దాటి భాగస్వామి లోపాలను అర్థం చేసుకొని సంసారంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తుంది. అదే చైత్ర అర్జున్ల బంధానికి అసలు కారణం. కొందరి ప్రేమ కేవలం ఆకర్షణతో సాగుతుంది. భాగస్వామి లోపాలను, సంసారంలో వచ్చే కష్టాలను ప్రేమ అనుకునే ఆకర్షణ అంగీకరించలేదు. ఇదే నీ తల్లిదండ్రుల బంధం. ఇక ఇప్పుడు నీ విషయానికి వస్తాను. నిన్ను మా సాకేతు ఇష్టపడడానికి అసలైన కారణం చెప్పనా? ఏ అబ్బాయి అయినా అమ్మను చూస్తూ పెరుగుతాడు. నీ కట్టు బొట్టు, మాట తీరు, సంస్కారంని, పనిలో చురుకుతనం, ఈ లక్షణాలు అన్నీ మా చైత్రను తలపిస్తాయి. అందుకే నిన్ను చూసిన తొలి చూపుల్లోనే సాకేత్ నిన్ను ఇష్టపడ్డాడు. పేరుకే మా ఇంట్లో సునీత, చైత్ర తోటి కోడళ్ళు. వాళ్ళిద్దరికి పిల్లలు ముగ్గురు. ఒకటే సౌమ్యకు మా సునీత పెద్దమ్మాయి తల్లి ప్రేమను అందిస్తుంది. మా చైత్రకు సాకేత్ అంటే గారం. తన తల్లి లాంటి పిన్ని క్వాలిటీసు నీలో చూసి ఇష్టపడిన మా సాకేతు ఎప్పటికీ నీ చెయ్యి వదలడు. నిన్నే తన సోలోమేట్గా గుర్తించి నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లిని ప్రేమించే అబ్బాయి భార్యను ప్రారంభంగా ప్రేమించగలడు. ఇప్పుడు చెప్పు, నీకున్న భయాన్ని పోయి మా సాకేత్ మీద నమ్మకం కలిగాయా అని అన్న అరవిందను ప్రియ హత్తుకొని, ఇంతకన్నా మంచి కుటుంబం, సాకేత్ లాంటి మంచి వ్యక్తి నాకు ఎక్కడ దొరకరు. ఇన్నాళ్ళు దేవుడు నాకు చేసిన అన్యాయానికి ఇప్పుడు సాకేత్తో పాటు ఈ కుటుంబాన్ని ఇచ్చి ఏం చేస్తానంటే ఎందుకు వదులుకుంటాను? నన్ను ఆశీర్వదించండి అంటూ అరవింద కాళ్ళపై పడుతుంది. గార్డెన్లో జరిగిందంతా విన్న సునీత, చైత్రలు నవ్వుకుంటారు. సునీత ఎదుర గుమ్మం నుంచి లోనికి వచ్చేస్తుంది. చైత్ర మాత్రం సాకేత్కు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది. అందుకే పిచ్చి పిల్ల ఊరుకో అంటూ ప్రియ కళ్ళు తుడిచి వెనుక గుమ్మం నుండి సౌమ్య గదికి ప్రియను తీసుకెళ్లి చైత్ర స్వయంగా ప్రియను ట్రెడిషనల్గా రెడీ చేస్తుంది. తిరిగి గార్డెన్లోకి వస్తారు. అదే గార్డెన్లో ఉన్న గులాబీ పువ్వును తెంచి పో నా కొడుకుకి ఇచ్చి నీ మనసులో మాట చెప్పు అనగానే పువ్వు తీసుకొని సాకేత్ దగ్గరికి వెళ్ళింది ప్రియ. అలా జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు అందరికీ చెప్తుంది అరవింద. చప్పట్లు కొడుతున్న అర్జున్ని చూసి అందరూ కామైపోతారు. కమాన్ సాకేత్, ఇంకా ఏంటి? ప్రియ ప్రేమను అంగీకరిస్తూ గులాబీ తీసుకో అనగానే అందరూ చప్పట్లు కొడతారు. సాకేత్ ప్రియ కళ్ళల్లోకి చూస్తూ గులాబీ అందుకుంటాడు. హే అంటూ సౌమిత్ సాకేత్ను ఎత్తుకొని గిరాగిర తిప్పేస్తూ కంగ్రాట్స్ బ్రో అంటూ నోట్లో స్వీట్ పెడతాడు. ఇంట్లో అందరూ సాకేత్ ప్రియలకు స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెప్తారు. అమ్మా ప్రియ, మీ అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు మేము వచ్చి మాట్లాడతాము, నువ్వేమి కంగారు పడకమ్మా అంటూ చైత్ర, సునీత చెప్తారు. ఒరేయ్ సాకేత్, వెళ్ళి నా కోడల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అంటుంది సునీత. అందరికీ నమస్కరించి ప్రియ సంతోషంగా బయలుదేరుతుంది. ప్రియ సాకేత్ కారులో వెళ్తుంటారు. ఇది కలో నిజమో అర్థం కాని పరిస్థితిలో ప్రియ ఎంత వింతగా ఉంది. నేను వచ్చేటప్పుడు సాకేత్ నాకు ఏమి కాడు, కానీ ఇప్పుడు నేను తనకు కాబోయే భార్యను నమ్మలేకపోతున్నా అనుకుంటుంది మనసులో. తననే చూస్తుంటాడు సాకేత్. చిన్ననాటి ప్రేమ ఇలా నిర్వహించినందుకు సాకేత్ మనసు ఉప్పొంగిపోతుంది. కార్ని ఒక షాప్ మాల్ దగ్గర ఆపుతాడు. సాకేత్, ఇక్కడకు తీసుకొచ్చారేంటి సార్ అనగానే సార్ అనే పిలుపు మానవ అంటాడు చిరుకోపంగా చూస్తూ. అది కొంత టైం పడుతుంది సార్, ఇప్పుడేగా కొత్త బంధాలు ముడిపడుతున్నాయి, కొత్త
పిలుపుకి అలవాటు పడాలిగా అంటూ నవ్వుతుంది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్న రోజు, అందుకే ఒక చిన్న గిఫ్ట్ అంటూ ఈ డ్రెస్ ట్రై చేయి, నీకు బాగుంటుంది అంటూ ప్రియకు అక్కడ హ్యాంగ్ చేసి ఉన్న డ్రెస్ చూపిస్తాడు. ప్రియ ఆ డ్రెస్ను ట్రయల్ వేసుకొని చూపిస్తుంది. ఎదురుగా హాఫ్ శారీలో తలుపుకుమంటున్న ప్రియ రూపాన్ని అలాగే చూస్తున్న సాకేత్ హార్లో బాగుందా అంటూ చిటిక వేసి పిలుస్తుంది. సూపర్ అంటాడు సాకేత్. మరి నేను కూడా మీకు గిఫ్ట్ ఇస్తాను అంటూ ఒక డ్రెస్ చూపిస్తుంది. మీకు శాలరీ వచ్చాక ఇద్దుగాని పద అంటూ బిల్ కట్టేసి బయటకు వస్తాడు సాకేత్. శాలరీ ఇచ్చేది మీరేగా, అదేదో ఇప్పుడే ఇవ్వండి, వుడ్బీకి గిఫ్ట్ చేస్తా అనగానే నవ్వుతూ తలపై మొట్టెకాయ వేసి ఇక పద, లేట్ అయితే మీ అమ్మమ్మ చేతుల్లో కూడా నీకు మొట్టెకాయలు తప్పవు అనడంతో ఇద్దరు నవ్వుకుంటూ ప్రియ ఇంటికి చేరుకుంటారు. ప్రియను ఇంట్లో దిగబెట్టి వెళ్ళిపోతాడు సాకేత్. జరిగిన విషయాన్ని చెప్తుంది ప్రియ. తన అమ్మమ్మ తాతయ్యలకు చాలా సంతోషిస్తారు ఇద్దరు. అంత మంచి కుటుంబం మనవరాలికి దొరికినందుకు మురిసిపోతారు. రాత్రి భోజనం చేస్తున్న ప్రియతో అమ్మమ్మ వచ్చి ఒక్కసారి సాకేత్ జాతకం చూపించాలి, ఆ అబ్బాయిని అడిగి తీసుకురామ్మ అనడంతో అదేంటి అమ్మమ్మ, కావాల్సింది మనసులు జాతకాలు కాదుగా అంటుంది. అవుననుకో పెద్దవాళ్ళం, మా చాదస్తాలు మాకుంటాయిగా, ఏదో మా తృప్తి కోసం అంతే తల్లి అంటూ అనునయంగా చెప్పడంతో సరే అంటుంది ప్రియ. ఉదయం ఆఫీస్కు బయలుదేరుతుంది ప్రియ. తనను సాకేతు లిఫ్ట్లో చూసినప్పటి శారీ కట్టుకొని నడుస్తూ సాకేతు కోసం చూస్తూ ఉంటుంది. సాకేత్ తన క్యాబిన్లో లేకపోవడంతో అటు ఇటు చూస్తూ ఉన్న తన వెనుకే వచ్చి సాకేతు భుజం తడబడుతుంది ప్రియ. నా కోసమే నా చూస్తున్నావు అంటూ సాకేతుతో అవును అంటూ సిగ్గుపడుతుంది ప్రియ. రోజు కనపడే ప్రియ వేరు, ఈరోజు నా కళ్ళ ఎదురుగా నాకు కాబోయే భార్యగా కనిపిస్తున్న ప్రియ వేరు అనుకుంటూ ప్రియ వైపు అలాగే చూస్తూ ముందుకు వస్తుంటాడు. ప్రియకు టెన్షన్గా అనిపించి సార్ అంటూ గట్టిగా అరుస్తుంది. చిరుకోపంతో ఉలికిపడి ఆగిపోతాడు సాకేతు. నవ్వుకుంటూ బయటకు పరుగున వెళ్తుంది ప్రియ. లంచ్ టైంలో సాకేతు తన క్యాబిన్లోకి రమ్మంటాడు. ప్రియను ఇద్దరు కలిసి భోజనం చేద్దామని పట్టుబడతాడు. సాకేతు సరేనంటూ అమ్మమ్మ చేసిన కర్రీలన్నీ టేస్ట్ చేయమంటుంది. సాకేతు ప్లేట్లో వడ్డిస్తూ ప్రియ, ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, ముద్దుగా ఉన్నావు అంటూ ఉండగా సార్ ఇది ఆఫీస్ అంటూ నవ్వుతుంది. కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేస్తారు ఇద్దరు. సార్ అమ్మమ్మ మీ జాతకం ఒకసారి ఇవ్వమంది, మన ఇద్దరి జాతకాలు సిద్ధాంత్ గారికి చూపాలంట అని చెప్పడంతో సరే ప్రియ, నీ ఇంటికి వెళ్ళి నీకు షేర్ చేస్తా, ప్రింట్ తీసుకో అని చెప్తాడు. ఓకే అంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళగానే సాకేత్ తన జాతకాన్ని ప్రియకు సెండ్ చేస్తాడు. ప్రియ ప్రింట్ తీసుకొని అమ్మమ్మకి ఇస్తుంది. సాకేత్ను తలుచుకుంటూ కాబోయే భర్త కోసం కలలు కంటూ ఊహల్లో తేలిపోతుంటుంది ప్రియ. మరోవైపు సాకేత్ బాల్కనీలో నుంచి చందమామలో ప్రియను తలుచుకుంటూ మురిసిపోతాడు. సాకేత్ను అలా చూసిన సౌమితులు ఆట పట్టిస్తారు. మరుసటి ఉదయం ప్రియ సాకేత్ జాతకాలను తీసుకొని అమ్మమ్మ సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది. ఇద్దరి జాతకాలు కలిసాయా, పెళ్ళి ఎప్పుడు చేయొచ్చు అని ఆతృతగా అడుగుతుంది. ఒక్క నిమిషం అంటూ పరిశీలించి చూస్తారు సిద్ధాంతి చెప్పిన విషయం విని అమ్మమ్మ అవాక్కవుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటుంది. మరో మాట మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ప్రియ ఆతృతగా అమ్మమ్మ సిద్ధాంతి ఏమన్నారు త్వరగా చెప్పు అనడంతో విషయం చెప్తుంది ఆవిడ. అది విన్న ప్రియ నోరు వెళ్ళబెడుతుంది. నువ్వు సరిగ్గానే విన్నావా అంటూ ఆమెను పట్టుకొని కుదిపేస్తూ అడుగుతుంది. అమ్మమ్మ చెప్పిన విషయం విని నువ్వు సరిగ్గానే విన్నావా అంటూ కుదిపేస్తూ అడుగుతుంది ప్రియ. అవునే, సాకేత్కు ఖచ్చితంగా మరో తోబుట్టువు, అది కూడా కవలల తోబుట్టు ఉండి తీరాలంట. సాకేత్ పెళ్లితో పాటుగా ఈ కవల తోబుట్టుకి కూడా పెళ్లి జరిపిస్తే రెండు జంటలు కలకాలం బాగుంటాయట అంటూ సిద్ధాంతి చెప్పిన విషయం వివరంగా చెప్తుంది ప్రియతో. ప్రియని తల్లిదండ్రులు కూడా కలకాలం కలిసి జీవించరని అప్పట్లో ఇదే సిద్ధాంతి చెప్పారు. ఆయన చెప్పేది 100% నిజమవుతుంది. తల్లి నా మాట విను, సాకేతు మన దగ్గర ఏమైనా దాస్తున్నాడేమో అడిగి తెలుసుకో అని చెప్తుంది అమ్మమ్మ. సరే అంటూ నీరు కారిపోతుంది ప్రియ. ఉండబట్టలేక సాకేత్కు ఫోన్ చేసి విషయం చెప్తుంది ప్రియ. పక్కున నవ్వుతాడు సాకేత్. నేనింత సీరియస్ మ్యాటర్ చెప్తే నవ్వుతారేంటి సాకేత్ అంటూ అరుస్తుంది. లేకపోతే ఏంటి, ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతావా అంటూ ఉండగా సాకేత్ నన్ను నిజంగా
నిజంగా ప్రేమిస్తే అసలు విషయం ఏంటో మీ అమ్మగారిని అడిగి తెలుసుకో అంటూ సీరియస్ అవుతుంది ప్రియ. సాకేత్ ఆశ్చర్యంగా, ప్రియ నువ్వు నన్ను సార్ అనకుండా సాకేత్ అన్నావు, అది చాలు, ఏమైనా చేస్తా నీకోసం, ఇప్పుడేంటి మా అమ్మను అడగాలి అంతేగా, సరే అంటూ కాల్ కట్ చేస్తాడు. తిన్నగా సునీత దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక విషయం అడుగుతాను, నువ్వు నవ్వకూడదు, కోప్పడకూడదు, నేను పుట్టినప్పుడు ఒక్కనే పుట్టానా లేక నాతో పాటు మరొక ట్విన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా పుట్టారా నీకు అని అడగగానే నిర్ఘాంతపోతుంది సునీత. మనసులో రకరకాల ఆలోచనలు తనని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. గుండె వేగం పెరిగిపోతుంది. ఉన్నపాటుగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మ ఏమైందమ్మా, ఒరే సౌమితు ఎక్కడున్నావురా, త్వరగా రా అంటూ అరుస్తాడు సాకేతు. ఇంట్లో అందరూ అక్కడికి చేరుకుంటాడు. సాకేతు కంగారుగా, ఒరే త్వరగా చెక్ చేయరా, అమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది.